మనమైతే ఇప్పుడు వేరే స్టాల్ కి వచ్చాము. ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి హ్యాండ్ క్రాఫ్టెడ్ పెరల్ బ్యాగ్స్ ని మనం చూస్తున్నాము. చూసారు కదా ఎంత మంచిగా నీట్ గా ఉన్నాయో. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారంట వీళ్ళు. అక్కడ తయారు చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు. సరాస్ ఫేర్ 2024 ఎగ్జిబిషన్ లో చూడండి కలర్ కలర్ పెరల్స్ తో మంచి డీటెయిలింగ్ గా అమ్మాయిలు చాలా ఇష్టపడే పెరల్ హ్యాండ్ బ్యాగ్స్, పెరల్స్ తో చాలా చిన్న చిన్న పర్స్లు, అమ్మాయిలు వేసుకునే బ్రాస్లెట్లు చూడండి. చాలా మంచి మనం ఫోన్ యూస్ చేసుకోవడానికి మంచి పెరల్ పౌచ్. దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. చాలా వెరైటీ ఆఫ్ పెరల్ పౌచెస్ ఉన్నాయి. పట్టుకోవడానికి కూడా మనకి చాలా కంఫర్ట్ ఉంది. చూస్తున్నారుగా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ పెరల్ బ్యాగ్స్ కాకుండా చిన్న చిన్న బొమ్మలు పెరల్స్ తో తయారు చేస్తున్నారు. మనం బ్యాగ్స్ చూస్తాము, అక్కడ ఎక్కువ ఉత్పత్తి చేస్తారు వీటిని, పెరల్ బ్యాగ్స్ ని. ఇక్కడ బ్యాగ్స్ కాకుండా చిన్న చిన్న టాయ్స్, అన్ని రకాల టాయ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా మంచిగా ఎంతో కష్టం ఉంది దీని వెనక. చాలా కలర్ పెరల్స్, చిన్న చిన్న బొమ్మలు, పిల్లలు ఆడుకోవడానికి చాలా అందంగా ఉండే బొమ్మలు ఇక్కడ కనిపిస్తున్నాయి. చూసారు కదా, మనం ఇంట్లో పెట్టుకునే పెన్స్, స్పూన్స్, పెన్స్ పెట్టుకుంటాం కదా టేబుల్స్ మీద, అలాంటివి స్టోర్ చేసుకోవడానికి మంచి పౌచ్ లాగే ఇది ఉంది. చూడండి పెరల్స్ తో చేసింది. టేబుల్స్ మీద పెట్టుకుంటే మనకి చాలా మంచిగా నీట్ గా కనిపిస్తుంది. పెరల్స్ తో చాలా రకాలుగా చాలా మంచి డిజైన్స్ చేశారు. పెరల్స్ తో వినాయకుడు చూసారుగా, పెరల్స్ వినాయకుడు మంచి డీటెయిలింగ్ డిజైన్ తో మొత్తం పెరల్సే. అన్ని పెరల్స్ తో చేసిన బొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్ చాలా రకాలు ఉన్నాయి. చాలా టైప్స్ ఆఫ్ పెరల్స్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇది చాలా బాగున్నాయి. మొత్తం పెరల్స్ చాలా మంచి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, పింక్, గ్రీన్, బ్లాక్. చూడండి పింక్ ఉంది, బ్లూ ఉంది. చూసారు కదా మంచి కలర్స్ ఉన్నాయి ఇక్కడ. మంచి కలర్స్ టైప్స్ ఆఫ్ పెరల్స్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. మొత్తం అన్ని పూసలతో అన్నమాట. చూసారుగా ఆడవాళ్ళు ధరించే నెక్లెసెస్, పెరల్ నెక్లెసెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారుగా 300 రూపీస్ అంట. చాలా బాగుంది. గ్రీన్ కలర్ సారీ మీద మంచిగా సెట్ అయ్యి, చాలా కలర్స్ ఉన్నాయి, మంచిగా సెట్ అవుతాయి. బ్రాస్లెట్స్, అమ్మాయిలు వేసుకునే హ్యాండ్ బ్రాస్లెట్స్ చూడండి. చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. చాలా టైప్స్ ఆఫ్ నెక్లెసెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చూసారు కదా, ఏ సారీ మీదకైనా సెట్ అయ్యేటట్టు కలర్స్ ఉన్నాయి. చాలా కలర్స్. ఇది చూడండి మంచి స్టోన్స్ తో ఇట్లా తయారు చేసి చాలా బాగుంది. ఇది మంచి బ్రౌన్ కలర్, మంచి సారీస్ మీదకి సెట్ అవుతుంది. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. చూసారు కదా పెరల్ ఇయర్ రింగ్స్, పెరల్ హ్యాండ్ బ్యాగ్స్, ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అవే కాకుండా వీళ్ళు క్లాత్స్ కూడా మంచి ఎంబ్రాయిడరీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ టాప్స్ కూడా ఇక్కడ మంచి డీటెయిలింగ్ తో ఎంబ్రాయిడరీ టాప్ ఇక్కడ ఉంది. హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ టాప్స్. హౌ మచ్? 650 కి హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ టాప్ మనకి రాదు బయట. చాలా మంచి. ఇందులో కలర్స్ ఉన్నాయి, చాలా వేరే మోడల్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ. సరాస్ ఫెయిర్ లో ప్రముఖ కాంగ్రెస్ లీడర్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆవిడ్ని కొన్ని విషయాలు అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది మ్యామ్ సరాస్ ఫెయిర్? మీరు ఇప్పుడే రావడమా, ఇంతకు ముందు వచ్చారా? ఆల్రెడీ ఓపెన్ చేసిన ఫస్ట్ డే వచ్చాను. కావాల్సినవి కొన్నాను. అగైన్ మళ్ళీ బాగా నచ్చాయి. బేసిక్ ఏంటంటే ఇది బెంగాలీ వాళ్ళకి సంబంధించినటువంటి హ్యాండ్ వర్క్ కంప్లీట్. ఇది ఒక రోజు ఇది మన దగ్గర దొరకడం చాలా రేర్. బట్ హ్యాండ్ మేడ్ అంటే దీని యొక్క ఉద్దేశమే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, మహిళలు వాళ్ళ యొక్క సొసైటీతో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆర్థిక సహాయంతో వాళ్ళ ఉపాధిని పొందడం కోసం చేసినటువంటిది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 25 రాష్ట్రాల నుంచి ఈ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ 7th వరకు నడుస్తుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అంటే మనం ఒక ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ కి మార్కెటింగ్ కూడా ఇంపార్టెంట్. సో దసరా అనేది మన దగ్గర చాలా గొప్పగా చేసుకుంటాం కాబట్టి పండగ ముందు చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్. సో వాస్తవానికి ఇది మనం బయట తీసుకున్నట్లయితే ఎంత లేదన్నా 1000 రూపీస్ దొరుకుతుంది. బట్ ఇక్కడ ఇది జస్ట్ 650 రూపీస్ కే ఇస్తున్నారు తను. ఇంకా కొంచెం మనం ఎక్కువ పీసెస్ తీసుకుంటే నెగిషియబుల్ గా కూడా ప్రైస్ చేసి ఇస్తున్నారు. అంటే ఇది నేను చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే మహిళలు ఎక్కడైనా కూడా ఎక్కడ చీప్ గా దొరుకుతాయి, బెటర్ గా దొరుకుతాయని వెతుకుతారు, సెర్చ్ చేస్తారు. కాబట్టి మీ ఆంధ్రప్రభ నుంచి నేను చెప్పేది ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా ఈ మన పీపుల్స్ ప్లాజాలో ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్ ని విజిట్ చేయండి, ఎగ్జిబిషన్ ని ఎంజాయ్ చేయండి. ఇక్కడ మీకు తినే పదార్థాల దగ్గర నుంచి అన్ని హ్యాండ్ మేడ్ చేసినటువంటివి
వీటితో పాటు బెడ్షీట్స్, తర్వాత ఆర్టిఫిషియల్ అంటే మనం చేసుకున్న చిన్న చిన్న ఆర్నమెంట్స్, హోమ్ నీడ్స్, ఎవ్రీథింగ్ అంతా కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి మనము ఎక్కడో వెళ్ళి పరిగెత్తడం కన్నా ఒకే దగ్గర అన్ని ఒకే స్టేజ్ లో అన్ని మనకు లభించడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్ అది క్వాలిటీ ఐటమ్ దొరకడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి సో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ సందర్భంగా మా సీతక్కకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మంత్రిగా ఆమె ఇనిషియేట్ తీసుకొని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు అంటే మహిళలు అంటే ఆమెకు చాలా ఇంట్రెస్ట్. మహిళలు ఏం చేస్తారు, ఎప్పుడు మహిళా సాధికారత వైపుకి మాట్లాడుతున్నటువంటి సోదరి తన మంత్రిత్వ శాఖ ద్వారా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని సెల్ఫ్ ఆర్గనైజేషన్ లో కంప్లీట్ గా వాళ్ళ పర్యవేక్షణలోనే ఇది నడుస్తుంది. సో వాళ్ళ సూపర్వైజర్ కూడా ఇందాక వచ్చేళ్ళు ఉన్నారు, దగ్గరుండి మరి ఏం కావాలి ఎక్కడ ఏమున్నాయని చూపించేసి చేస్తున్నారు తను. సో మొత్తం హోల్ టీమ్ కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అంటే మోర్ ఓవర్ ఏంటంటే జస్ట్ ఎగ్జిబిషన్ అంటే ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడమే కాదు, ఈ ప్రభుత్వము వీళ్ళకి అకామిడేషన్ అండ్ ఫుడ్ కూడా మనమే ఏర్పాటు చేస్తున్నాం ప్రభుత్వం తరపు నుంచి. సో వాళ్ళకి జస్ట్ స్టాల్ పెట్టుకొని మార్కెటింగ్ చేసుకోవడం వరకే వాళ్ళ యొక్క బాధ్యత, మిగతాదంతా కూడా ప్రభుత్వమే చూస్తుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ అంటే ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జిబిషన్ చేస్తూ ఉంటారు, బట్ ఈసారి కొంచెము మన ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్పాన్సివ్ గా క్వాలిటీవ్ గా ఈ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతలు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది నీకు కూడా చాలా బాగుంటది. సో కాబట్టి డెఫినెట్ గా యూ కెన్ పర్చేస్ అండ్ సూపర్ బెటర్ క్వాలిటీ. ఆదివాసీ ఉమెన్ తను విప్ప పువ్వుతోన లడ్డు చేసి మహిళలకి అంటే ఎవరైనా రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళకి నువ్వులు, బెల్లము, తర్వాత మన విప్ప పువ్వు వీటితో మిక్స్ చేసినటువంటి ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఫుడ్ గ్రేడ్ సర్టిఫికేట్ పొంది దానిని ఆమె రీసెంట్ గా జార్ఖండ్ లో వెళ్ళి అక్కడ ఎగ్జిబిట్ కూడా చేసింది. అక్కడ దీని ప్రోడక్ట్ ని ఎలా చేస్తారు ఏంటి వాళ్ళు అడిగిన దానికి కూడా ఆమె వెళ్ళి అక్కడ చెప్పడం జరిగింది. అంటే ఒక ఏం చదువురానటువంటి ఒక మహిళ ఆమె 13 సంవత్సరాల నుంచి ఈ సంఘంలో ఉండి పని చేస్తూ ఆ ప్రోడక్ట్ ని ఒక మంచి ఇంటెన్షన్ తోటి ఈ సమాజానికి ఇవ్వాలి. అంటే ఆదివాసులు అంటే అడవిలో దొరికేటువంటి కాయ, అలము అట్లాంటి వాటితో ఉంటారు అనుకుంటారు కదా, కానీ విప్ప పువ్వు అంటే సారా అని ఒక మెసేజ్ ఉంటుంది. బట్ విప్ప పువ్వును కూడా మన యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా రక్తం లేదు నీకు, నువ్వు రక్తం దగ్గర లేదు కాబట్టి మంచి ఫుడ్ తినని చెప్తారు. సో అలాంటి వాళ్ళు ఇది కనుక రోజు ఒకటి తిన్నట్లయితే 3 months కంటిన్యూగా వాడినట్లయితే వాళ్ళకి ఒక 3 ml యొక్క బ్లడ్ పెరిగిందట. సో ప్రాక్టికల్ గా ఆమె చెప్పినటువంటిది. సో నేను అది వీడియో చేసి కూడా పోస్ట్ చేస్తున్నాను. రెండోది మన ట్రాన్స్జెండర్ ఉమెన్ కి సంబంధించి బ్యాగులు, జూట్ బ్యాగులు చేస్తుంది తను. సో జూట్ తనతో పాటుగా ఇంకొక 4 ఫ్రీగా ఆమె ట్రైనింగ్ ఇస్తూ చేస్తుందట. సో ఇది ఒక అంటే ట్రాన్స్జెండర్స్ అంటే ఈ సమాజానికి అన్టచబుల్ అన్న ఒక మెసేజ్ ఉంది. సో మీ అన్టచబుల్ కాదు, వీళ్ళు కూడా సమాజంలో వీళ్ళకి గౌరవం ఉన్నది అని మన ప్రభుత్వం వాళ్ళకి పన్ని కల్పిస్తూ ఇప్పుడు డెఫినెట్ గా అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనేటువంటి వాళ్ళకి ట్రాఫిక్ కూడల్లో వాళ్ళని అక్కడ మీరు ట్రాఫిక్ సర్చ్ చేయడం కోసం అంటే డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ అలాంటి వాళ్ళకి ఇచ్చేటువంటి దానికి ట్రాన్స్జెండర్ ఉమెన్ కి కూడా అవకాశం ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఒక ఉపాధి దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఈ సమాజంలో వాళ్ళకంటూ రెస్పెక్ట్ పెరుగుతుంది, వాళ్ళ ఆత్మగౌరవం పెరుగుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా కూడా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దట్ తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే బతుకుతారు చాలా వరకు. కాబట్టి ఈ ప్రభుత్వం అంటే రేవంత్ అన్నకి నిజంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మై సజెషన్ ఈజ్ ఏంటంటే ఇంకొక 1 more ఏంటంటే వీళ్ళని మనము ప్రొటెస్ట్, ధర్నాలు, దీక్షలు చేసినప్పుడు అక్కడ వాళ్ళని పబ్లిక్ ని కొంత లిఫ్ట్ చేయడం కోసము అలాంటివి కూడా చేసే దగ్గర కూడా వీళ్ళ సర్వీస్ ని మనం ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళు వెరీ స్ట్రాంగ్ గా ఉంటారు. ఆ ఉమెన్ స్ట్రాంగ్ గా ఉంటారు, హైట్ ఉంటారు, కాబట్టి అది ఇంకా బెటర్ గా ఉంటుంది. సో వాళ్ళపైన ఇంకొక బ్యాడ్ మెసేజ్ కూడా ఉంది ఏంటంటే వీళ్ళు ఎక్కడైనా క్రైమ్ ఉంటే ఆ క్రైమ్ కి వాళ్ళకి లింక్ ఉంది అని చెప్పేసి, తర్వాత బెగ్గింగ్ చేసేటువంటి ప్లేస్ లో వాళ్ళు ఉన్నారని ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళను మనం సరి అయినటువంటి దాంట్లో మనం పెట్టుకున్నట్లయితే ఆ క్రైమ్ కూడా మనం తగ్గించడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి అట్లాంటివి ఇంకా కొంచెం పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే నేను రేవంత్ అన్నకి ఈ సందర్భంగా ఆంధ్రప్రభ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను, వీళ్ళని అలాంటి విధులకు కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది అని. ఇక్కడ అమ్మే ప్రోడక్ట్ మేడం చాలా వరకు ఎవరికి ఐడియా ఉన్నంత వరకు అవేంటంటే దాని వల్ల వచ్చే యూజెస్ కొన్ని మీరు ఇప్పటిదాకా చెప్తున్నారు అలాంటివి కూడా ఉంటాయి. ఎగ్జిబిషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అటెండ్ కావాలని చెప్పేసి తప్పకుండా. అందుకని ఇప్పుడు ఇందాకనంటే మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళు, మధ్యప్రదేశ్ చందేరి, మహేశ్వరి నుంచి వచ్చేటువంటి చందేరి పట్టు, మన దగ్గర నారాయణపేట, గద్వాలు, తర్వాత పోచంపల్లి బెడ్షీట్స్, లైక్ అట్లా ఆల్ థింగ్స్ ఇది అది అని కాదు,
మన ఏపీ నుంచి వచ్చేటువంటి కలంకారీ ప్రోడక్ట్స్, హ్యాండ్ మేడ్ తో చేసినటువంటివి, ఇట్లాంటి అన్నింటికి కూడా ఇది ఒక మంచి ఒక వేదికగా మనం చెప్పుకోవచ్చు. మన బొమ్మలు, మన కొండపల్లి బొమ్మలు, సో వాటితో చెక్కతో చేసినటువంటివి. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే అల్యూమినియం లో వండితే మనకి క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. అలాంటి వాటికి ప్రత్యామ్నాయంగా మన మట్టితో చేసేటువంటి పాత్రలు, బొమ్మలు, ఇవన్నీ కూడా వీటికి వేదిక. ఇప్పుడు సోదరి పల్స్ తో సంబంధించినటువంటి పల్స్ బొమ్మలు తయారు చేస్తారు. సో అంటే ఇదంతా కూడా ఒక మహిళగా తనకి ఒక ఎంపవర్మెంట్ మనం ఇస్తున్నట్టుగా. సో అవి ఎలా చేయాలి ఏంటి అన్నట్టు వాటికి కూడా మన సెర్ఫ్ వాళ్ళని కనుక కలిసినట్లయితే వాళ్ళు కూడా మనకి గైడ్ చేస్తారు. మీరు మాకు చెప్పారు మేడం, కొంతమంది మహిళా సంఘాల వాళ్ళు మేము దీన్ని ప్రపంచ తారాస్థాయికి తీసుకెళ్తాము, మాకు ఈ గవర్నమెంట్ మాకు చాలా వరకు కోఆపరేట్ చేసింది, మేము ఈ విధంగానే మేము చట్నీలు స్టార్ట్ చేసాం, ఇలాంటి మార్కెటింగ్ అవసరం లేదు, ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అందించే ముందుకు తీసుకెళ్తాం, మా ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కొద్ది ఇంకా ముందుకు తీసుకెళ్తారు. డెఫినెట్ అందుకే అంటున్నారు. సో ఇవాళ సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చేసింది కాబట్టి ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనం సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. సో దానికి తోడు మీలాంటి మీడియా సహకారం కూడా కావాలి కాబట్టి తప్పకుండా డెఫినెట్ గా ఇది ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంటారు. రేపటి నుంచి బతుకమ్మ మొదలవుతున్నది. అందరికి అడ్వాన్స్ గా బతుకమ్మ శుభాకాంక్షలు. హ్యాపీ బతుకమ్మ. దసరా నవరాత్రులు కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అందరికి డెఫినెట్లీ. సో అందుకనే మన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 3 రోజులు అవుతుంది ఆల్రెడీ. కాబట్టి అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా ఇక్కడికి ఎగ్జిబిషన్ తర్వాత మిగతా వాటికి షాపింగ్ వచ్చేటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి మీ సరస్ ఈ సరస్ ఫెయిర్ 2024 కి పీపుల్స్ ప్లాజా దగ్గర విజిట్ చేయండి. మీకు కావాల్సినటువంటి వస్తువులను పర్చేజ్ చేయండి. అలా చేయడం ద్వారా ఇక్కడ తయారు చేసినటువంటి వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకింత చేయాలి ముందుకెళ్ళాలనేటువంటి ఒక ప్రోత్సాహం కలుగుతుంది వాళ్ళకి. దీంతో పాటు మనం చేసినటువంటి అంటే ఒక మంచి అంటే ఎన్విరాన్మెంట్ కి నష్టం చేయకుండా హెల్దీ ఎన్విరాన్మెంట్ వైపుకి వెళ్ళడానికి కూడా ఒక మంచి అవకాశంగా ఉంటుంది. మహిళలకే కాకుండా ట్రాన్స్జెండర్లకు కూడా మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఉపాధి కల్పిస్తున్నారు. ఇంకా ఏ కొత్త పథకాలతో మన ముందుకు రాబోతున్నారు అవేమన్నా మాకు చెప్పగలుగుతారా? తప్పకుండా. ఇప్పుడు మహిళా సంఘాలకి సంబంధించినటువంటి వాటిలో బ్యాంకులను లింకేజ్ చేసి మీలో ఉన్నటువంటి కెపాసిటీ ఏముంది, మీ సత్తా ఏముంది, ఒక ఉమెన్ గా నీలో ప్రతి ఉమెన్ లో ఒక టాలెంట్ ఉంటుంది. మీ టాలెంట్ కి తగ్గట్టుగా మీరు ఏదైనా చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటీన్స్ పెట్టించారు, అవి ఎక్కడ కలెక్టర్ ఆఫీసెస్ లో, సెక్రటేరియట్ లో, తర్వాత పబ్లిక్ ఎక్కువగా ఉండేటువంటి కూడల్లో అలా క్యాంటీన్స్ పెట్టారు. అలాగే ఇప్పుడు పెళ్లిళ్ళకి సంబంధించినటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేటువంటి వాళ్ళకి డెకరేషన్ ఐటమ్స్ అలాంటి వాటి చేసేందుకు కూడా బ్యాంకులకు లింకేజ్ చేసి ఇస్తున్నారు. సో ఇవాళ మన దగ్గర ఏంటంటే బుట్టలు లైక్ కుట్టు మిషన్, ఇలాంటి అల్లికలు, ఈ టైప్ ఆఫ్ ఉంది. ఇంకా మీరు ఏం చేయగలిగితే మీ టాలెంట్ కి ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఒక స్కిల్డ్ ఉమెన్ చేయాలి. ఆ స్కిల్డ్ ఉమెన్ అంటే ఇంట్లో ఒక మహిళ గనక స్కిల్డ్ ఉమెన్ అయినట్లయితే, ఎడ్యుకేటెడ్ ఉమెన్ అయినట్లయితే ఆటోమేటిక్ గా ఆ ఇల్లు డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. దాంతో పాటు ఈ రాష్ట్రం, ఈ దేశం కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఏది చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ మహిళల పేరుతోనే మహిళలకి అన్ని పట్టం కట్టే విధంగా ఇది మహిళా సంక్షేమ ప్రభుత్వం అని రేవంత్ అన్న పదే చెప్పారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి రివ్యూలో కూడా ఇచ్చారు, మహిళలకి ఏంటి హెల్త్ కార్డులు ఇవ్వాలంటే వాళ్ళ పేరు పైన ఇవ్వండి అని కూడా చెప్పారు. సో అంటే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ఈ ప్రభుత్వం ఫస్ట్ మహిళలకే ఇస్తుంది.